బెస్ట్ వెరికోస్ వెయిన్స్ చికిత్సనే పొందండి. నొప్పి లేని చికిత్స కోసం సంప్రదించండి ఎబిస్ హాస్పిటల్. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు శ్రీ నానాజీ పట్నాయక్ గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. శ్రీమాత్రే నమః. సార్, ఈ బీర్వా విషయంలో మాకు రకరకాల కన్ఫ్యూజన్స్ ఉన్నాయి సార్. కొందరు నైరుతి మూలనే పెట్టాలి అంటారు. యాక్చువల్గా వాస్తు ప్రకారంగా ఆర్థిక పరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా కానీ బీర్వాని ఏ మూలను పెడితే వారికి అంతా మంచి జరుగుతుంది అంటారు సార్? తప్పకుండా అమ్మ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నైరుతి మూలలో కొన్ని సంవత్సరాల నుంచి మనం ప్రతి ఒక్కరికి అలవాటు ఉన్నటువంటిది. పెడుతున్నాను. అది ఎందుకు పెడతారు నైరుతి మూలలో కామన్గా బీరువా అంటే బరువు. ఇంట్లో అన్నిటికంటే పెద్ద వస్తువు ఏదంటే బీరువా. ఇవాళ రేపు ఇప్పుడు ఇంకొంచెం మారిందిలేండి. ఒకప్పుడు అయితే నార్మల్ కూర్చుంటే పెద్ద పెద్ద వస్తువులు సోఫాలు కూడా అయిపోయాయి అనుకోండి. సో అందుకని నైరుతిలో బరువు ఉండాలి కాబట్టి నైరుతి మూల పెడుతున్నాం. అయితే నైరుతి మూల పెట్టినప్పుడు బీరువా పెట్టినప్పుడు అక్కడ అందులో క్యాష్ కానీ జ్యువెలరీస్ కానీ పెడుతూ ఉంటాం. అది ఎగ్జాక్ట్లీగా నైరుతి అయితే ఎటువంటి దోషం లేదు. ఏమవుతుందంటే సమ్ టైమ్స్ మీరు ఏదైతే నైరుతి అనుకుంటారో అది నైరుతి కాకుండా దక్షిణ నైరుతిగా మారుతుంది ఒక్కోసారి. ఎలాగా ఆ డైమెన్షన్లో తేడా ఉన్నా ఒక్కోసారి ఇలా ఇలా పొడవు ఎక్కువ ఉంటుంది. అంటే ఉత్తరం నుంచి దక్షిణం ఎక్కువ లెంత్ ఉండి తూర్పు నుంచి పడమర తక్కువ లెంత్ ఉన్నప్పుడు అదేమైపోద్ది అంటే అది బీరువా ఉండే ప్లేస్ నైరుతి అవ్వదు, దక్షిణ నైరుతిగా మారుతుంది. దక్షిణ నైరుతిగా మారుతుంది. అప్పుడు ఏమవుతుంది, అప్పుడు అది దక్షిణ నైరుతి అంటే ఏంటి, శాస్త్రంలో చెప్పినటువంటి శ్లోకం దానికి ప్రామాణికం ఏమిటి అంటే దక్షిణ నైరుత్యో మృదయే పురుషత్యాగ మందిరం అంటే లెట్రిన్ బాత్రూమ్స్ కట్టుకునే ప్లేస్ అవుతుంది. అలాగే అది వేస్టేజ్ జోన్ అవుతుంది. కొంతమంది ఇళ్లలో చూడండి నైరుతిలో బాత్రూమ్ ఉంది, ఏం కాలేదు వాళ్ళకి అనుకుంటాం. అది యాక్చువల్ నైరుతి కాదు, దక్షిణ నైరుతిలోకి వెళ్ళిపోయింది. అది వాళ్ళకి బాగానే ఉంది, అంత బాగానే ఉంది, అంతే బాగానే ఉంది. అంటే ఏంటంటే వాళ్ళకి జోన్స్ ఒక్కొక్కసారి టిల్ట్ అయిపోతాయి. ప్రతి ఇల్లు కూడా 0 degrees లో ఉండాలని రూల్ ఏమీ లేదు. 0 degrees నుంచి ఇటు 2, 3, 5, 10, 20, 30, 40 degrees వరకు ఇటు తిరగవచ్చు. లేకపోతే 360 నుంచి 355, 350, 345 అటైనా తిరగవచ్చు. మీకు ఇల్లు ఎప్పుడైనా వాస్తు చూసేటప్పుడు ఖచ్చితంగా ఆ ఇంటి యొక్క డిగ్రీస్ ఎంత టిల్ట్ అయింది ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. డైమెన్షన్స్ ఎలా ఉన్నాయనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి అంశం అక్కడ. అది వెడల్పు పొడవు ఎంతలో ఉంది ప్లాన్ గీసుకొని శక్తి చక్రాన్ని అప్లై చేసి శక్తి చక్రం బట్టి బ్రహ్మస్థానం నుంచి ఏ జోన్స్ ఎలా ఉన్నాయి, ఆ జోన్స్లో ఏదైనా ఎక్కడ పెరగడం తరగడం జరిగిందా. ఎందుకంటే మనకి ఎలా అయితే బాడీలో వాత పిత కఫ ఈ 3 వాటి మూలంగానే బ్యాలెన్స్డ్గా ఉంటే ఆరోగ్యంగా ఉంటాడు. వీటిలో ఏది ఎక్కువ హెచ్చు తగ్గులు వచ్చినా మనిషి అన్ఈజీగా మారిపోతాడు. అన్ఈజీనెస్ వచ్చేస్తుంది, బాడీ హెల్త్ పాడవుతుంది. అలాగే గృహంలో కూడా ఈ జోన్స్ హెచ్చు తగ్గులు ఎక్కువైనప్పుడు మరి తీవ్రంగా పెరిగినప్పుడు ప్రభావం పడుతూ ఉంటుంది. అది వస్తు రూపంలో ఉంటుంది, కలర్స్ రూపంలో ఉంటుంది, మెటల్స్ రూపంలో ఉంటుంది. మనం వాడే ప్రతి వస్తువు సంబంధంగా జోన్స్ అవి అక్కడ యాక్టివ్ డియాక్టివ్ అవుతూ ఉంటాయి. అయితే ఇక్కడ మనం బీరువా గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి నైరుతిలో కామన్ గా బరువు అని పెడతాం మనం మాస్టర్ బెడ్రూమ్ లో. కానీ అక్కడ నైరుతి యాజ్ ఇట్ ఈజ్ నైరుతి అయితే నో ప్రాబ్లం అండి, ఉండొచ్చు. కానీ బీరువాలో మనం ఏం చేస్తున్నాము, బట్టలతో పాటు ఒక చిన్న లాకర్ ఉంటే అందులో మనీ జ్యువెలరీ పెడుతున్నాం. మీకు ఉట్టి బట్టలు ఉంటే మీకు దక్షిణ నైరుతిగా మారినా కూడా పెద్ద ఇబ్బంది ఏం లేదు. కానీ అది సమ్ టైమ్స్ దక్షిణ నైరుతిగా ఉండి అందులో మనీ పెడితే కనుక అక్కడ బీరువా ఉండడం వల్ల పూర్తిగా మీరు ధనాన్ని జ్యువెలరీని ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ కూడా పెడతాం మనం ఒక్కోసారి, వాటిని మనం కోల్పోతాం లైఫ్లో. అందుకని ఏం చేయాలి, ఇది ఉదాహరణకి ఇది మాస్టర్ బెడ్రూమ్ అనుకుందాం. ఇది వెస్ట్, అది ఈస్ట్, అది సౌత్, ఇది నార్త్ కదా. ఈ మూల పెట్టండి, వాయువ్య మూల. అంటే అది ఇంటిని బట్టి మారుతూ ఉంటుందా సార్? కొంచెం మారుతుంది, బట్ అంటే వాయువ్య మూల ఇస్ది మనకి యాక్చువల్గా వాస్తులో శాస్త్రంలో ఉన్నటువంటిది. నైరుతి బెడ్రూమ్ లో వాయువ్యం మూల బీరువా అని కాదు. మీ మనీ జ్యువెలరీ అక్కడ పెట్టండి. బీరువా కావాలంటే అక్కడ పెట్టేసుకుని అందులో బట్టలు పెట్టుకోండి, తప్పేం లేదు. ఎందుకంటే అది బెనిఫిట్ జోన్ అవుతుంది వాస్తుపరంగా. బెనిఫిట్ జోన్స్, మెడిసిన్ రిలేటెడ్ జోన్స్, థింకింగ్ జోన్స్, అలాగే రిలేషన్షిప్ జోన్స్ ఇట్లా ఉంటాయి, కెరియర్ గ్రోత్ జోన్స్ ఇట్లా ఉంటాయి. అలాగా అది బెనిఫిట్ జోన్ అవుతుంది మొత్తం ఇంటికి. ఇది మాస్టర్ బెడ్రూమ్ వాయువ్యం అనేది గెయిన్స్ అండ్ ప్రాఫిట్ జోన్ అంటాం దాన్ని. సో గెయిన్స్ అండ్ ప్రాఫిట్ జోన్ లో మీరు సంపాదించిన ధనం పెడితే దానివల్ల ప్రాఫిట్ ఉంటుంది. అలా కాకుండా మీరు
నెల జీతం తీసుకెళ్ళి మీరు బీరువాలో పెట్టారు, అది వేస్టేజ్ జోన్ అయింది, ఏమైపోతుంది? అది వేస్ట్ అవ్వాలి ధనం. చాలా మందికి పాపం నైరుతి బెడ్రూమ్లో వాళ్ళు నిద్రపోయే మంచం కూడా వేస్టేజ్ జోన్లోకి వెళ్తుంది. వాళ్ళ థాట్స్ అన్నీ కూడా ఎప్పుడు ఖర్చు పెట్టేద్దామా అంటే వాళ్ళు సంపాదించి కూడబెట్టడం పక్కన పెట్టేసి అది అమ్మేసి ఇది అమ్మేసి అంటే అన్ని అమ్మేసుకునే దాంట్లోనే ఉంటారు. గుర్తుపెట్టుకోండి. అలా ఎప్పుడైతే ఎప్పుడు ప్రతిదీ సేల్ చేసుకునే దాంట్లోనే ఉంటుంటారో వాళ్ళ థాట్స్ అన్ని కూడా ఏముంది, డబ్బులు లేవా, సరే అయితే ఆ పొలం అమ్మేద్దాం, ఈ స్థలం అమ్మేద్దాం, ఏముంది జ్యువెలరీ తీసుకెళ్ళి పెడితే డబ్బులు వస్తాయి కదా. థాట్ ప్రాసెస్ అంతా ఏమైపోతుందంటే ఎంతసేపు సరే ఇప్పుడు ఇల్లు గడవట్లేదా, సరే మన స్థలం అమ్మేస్తే ఒక 20 లక్షలు వస్తాయి కదా, నడిచిపోతుంది. అంటే కొనాలనే దాంట్లో నుంచి వేస్టేజ్ జోన్లోకి వెళ్ళిపోయాడు. ఎక్స్పెండిచర్ జోన్ అంటారు దాన్ని యాక్చువల్గా. ఎక్స్పెండిచర్ జోన్లో నిద్రపోయినా, ఎక్స్పెండిచర్ జోన్లో మనం బీరువా పెట్టి అక్కడ మనీ పెట్టినా ఇలాంటి నష్టాలు జరుగుతుంటాయి. అందుకని ఈ టిల్ట్లో నైరుతి ఒక్కోసారి నైరుతిలో ఉండొచ్చు, దక్షిణ నైరుతిగా మారొచ్చు. అంటే సౌత్ వెస్ట్లోకి జోన్ మారొచ్చు, లేదా సౌత్ వెస్ట్ జోన్ యాజ్ ఇట్ ఈస్గా ఉండొచ్చు. ఈ రిస్క్ అంతా ఎందుకు అని మన వాళ్ళు నైరుతి బెడ్రూమ్లో వాయువ్య మూలలో పెట్టుకోమంటారు. అంటే ఈ మూల నైరుతి ఉంటే ఈ మూల వాయువ్యం ఉంటుంది, ఆ మూల అగ్నేయం ఉంటుంది, ఈ మూల ఈశాన్యం ఉంటుంది. ఆ రకంగా అక్కడ కనుక పెట్టుకున్నట్లయితే వాళ్ళకి ఇబ్బంది అనేటువంటిది ఉండదు. కానీ మీరు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఇంటిని నీట్గా ప్లాన్ చేసుకొని అంటే ప్లాన్ గీసుకొని ఎక్కడెక్కడ ఏ జోన్స్ వచ్చాయి. ఇప్పుడు ఇందులో కొంతమందికి నైరుతి బెడ్రూమ్లో అలా ఏమి లేదండి, కానీ మాకు మనీ ప్రొడ్యూస్ అవ్వట్లేదు అంటారు. దానికి కారణం ఏమిటంటే ప్రొడ్యూసింగ్ పాయింట్ ఒకటి ఉంది మనకి వాస్తులో. ఆగ్నేయం మనీ ప్రొడ్యూస్ అయ్యే ప్లేస్, శుక్రుడు అధిపతి. సహజంగా న్యాచురల్గా కూడా మనకి ఎవరి జన్మజాత చక్రంలో అయినా ఎవరు పాడైతే మనకి ధన సంబంధంగా ఇబ్బంది వస్తుందంటే శుక్రుడే. న్యాచురల్ జోడియాక్ సైన్లో కూడా ధనానికి మెయిన్ అంటే న్యాచురల్ సెకండ్ లార్డ్ శుక్రుడే అవుతాడు. సో ఆ శుక్రగ్రహం ఎప్పుడైతే పాడైందో వీళ్ళకి అంత ఇదిగా వీళ్ళకి రాదనమాట, ఇబ్బంది పడుతూ ఉంటారు. అది మెయిన్గా. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఏంటంటే చాలా మందికి కన్ఫ్యూజన్ ఉంటుంది, బట్ నైరుతి మూలనే పెట్టాలి అని ఇంకా కొంతమంది బరువులు పెట్టాలని. ఇప్పుడు యాక్చువల్గా నైరుతిలో బీరువా పెట్టమని ఎక్కడ లేదండి. ఫస్ట్ బరువు ఉందని పెడతారు. నైరుతి చేత శస్త్రగారు అన్నారు. అంటే నీ యొక్క శస్త్రములు ఏవైతే ఉంటాయో, అంటే నేను ఎగ్జాంపుల్ నేను ఒక ఆస్ట్రాలజీ అని వాస్తు పండితుడిని, అక్కడ నా ల్యాప్టాప్ నా వాస్తుకు సంబంధించినవి పెట్టుకోవాలి. మీరున్నారు, మీరు యాంకరింగ్ ఏమేమి ఉంటాయి, మీ స్క్రిప్ట్ ఉంటుంది, లేకపోతే మీ మేకప్ కిట్ ఉంటుంది, మీ శారీస్ ఉంటాయి, ఇవన్నీ కాస్ట్యూమ్స్ మీ దానికి సంబంధించినవి. అలాగే ఒక డాక్టర్ గారు ఉన్నారు, ఆయన స్టెథోస్కోప్ పెట్టుకోవాలి. ఒక రైతు ఉన్నాడు, ఆయన నాగలి పెట్టుకోవాలి. అక్కడ నైరుత్యత శాస్త్రగారు అన్నారు, నైరుతిలో పెట్టుకోవాలి. మనం చేసే వృత్తికి సంబంధించిన పెట్టుకోవాలి. ఎందుకంటే వృత్తిని పెంచేటువంటి యోగము, భార్యాభర్తల మధ్యన ఉండే సఖ్యత యోగం అక్కడ ఉంటుంది అన్నమాట. నైరుతిలో ఉంటుంది. మనకు తెలియదు సరే బరువు పెట్టాలని బీరువా పెట్టేస్తారు. కానీ అది టిల్ట్ అయితే పరిస్థితులు మారిపోతుంటాయి. మళ్ళీ పెట్టాం కదా అయినా ఇలా జరుగుతుంది అని ఆలోచించేవారు. ఎగ్జాక్ట్లీ అందరూ ఏంటంటే ఆ కన్ఫ్యూజన్ లోనే ఉంటారు. ఏంటి అందరూ నైరుతిలో పెడతారు, మేము అక్కడ పెట్టాం కానీ మాకెందుకు అలా అవుతుంది అని బాధపడుతూ ఉంటారు. ఇవాళ రేపు బీరువా కల్చర్ కూడా చాలా తగ్గిపోయింది. అంతా కూడా కబోర్డ్స్ లోనే పెట్టుకుంటున్నారు. ఆ కబోర్డ్స్ లో కూడా వాయువ్యంలో పెట్టుకోండి. ఇది నైరుతి బెడ్రూమ్ లో వాయువ్యంలో. డెఫినెట్లీ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మాకు ఉన్న డౌట్స్ ని క్లారిఫై చేసినందుకు, వివరణ ఇచ్చినందుకు ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.